హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాం, చూద్దారండి. దీనికి కావాల్సిన పసుపు, ఉప్పు, ఈ మసాలా కలిపి చేస్తే బాగా ఊరుతుంది. చికెన్ బిర్యానీ చేసేకి టేస్ట్గా ఉంటుంది. ఇంజి పూండి పేస్ట్, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా పెరుగు అంతా మిక్స్ చేసి ఊరబెట్టాలి. ఈ మసాలా అంతా ఒక హాఫ్ అన్ అవర్ ఊరబెట్టాలా. ఇప్పుడు బిర్యానీకి రెడీ చేసుకోవాలి. ఎర్రగడ్డలు అన్నీ తరుక్కొని, నెయ్యి 2 స్పూన్లు, కొద్దిగా ఆయిల్, ఇది బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: పట్ట, యాలకి, లవంగం, ముందరి, బిర్యానీ మసాలా ఆకు, పచ్చిమిర్చి ఒక 4, ఇప్పుడు ఎర్రగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకోవాలి. ఉప్పేస్తే దీన్నే ఫ్రై అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేగాలి. బ్రౌనిష్ అయింది. అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటా వేయాల. ఇలా బాగా ఫ్రై అయినాక చికెన్ ముక్కలు వేసేయాలి. చికెన్ బాగా సగం ఫ్రై మరి ఉడికినాక మళ్ళీ బియ్యం వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్లు, లైట్గా లెమన్, పులపులంగా కారంగా బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. లైట్గా నీళ్ళు పోసి చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఊరబెట్టుకున్న బియ్యంని వేసేయాలి. 1 కేజీ చికెను, 1 కేజీ బియ్యం సరి సమానంగా వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ. బాస్మతి రైస్తో చేస్తే బాగుంటుంది, కానీ నేను మామూలు రైస్ వేసినాయి ఇంట్లోకి. నీళ్ళు ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలి.
ఉప్పు చూసుకొని మితంగా వేసుకొని మూత పెట్టడం. కరెక్ట్గా 2 విజిల్ వస్తే బిర్యానీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ. గార్నిష్ కోసం పుదీనా, కొత్తిమీర. చికెన్ బిర్యానీ రెడీ. రండి భోంచేద్దాం. మీ ఇంట్లో ఏమి? మా ఇంట్లో చికెన్ బిర్యానీ, పెరుగు పచ్చడి, దోసకాయ ముక్కలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.